ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అండ్ ఇది ఒక ఈక్వేషన్ మనకి ఇచ్చారు, అంటే యాక్చువల్గా ఇది ఒక క్లూ అన్నట్టు. దెన్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇవి ఏపీలో ఉంటాయా, జీపీలో ఉంటాయా, లేదా హెచ్పీలో ఉంటాయా, అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన క్లూని నేను కన్సిడర్ చేస్తాను. ఏ పవర్ 1/x ఈక్వల్ టు బి పవర్ 1/y ఈక్వల్ టు సి పవర్ 1/z ఇవన్నీ కూడా ఈక్వల్ అని చెప్పారు. నేను ఒక వాల్యూకి కే అనే వాల్యూకి ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇండివిజువల్గా కేకి ఈక్వల్ చేసి నేను టోటల్గా 3 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పవర్లో ఉన్న 1/xని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అయిపోతుంది, అంటే x అవుతుంది. అలాగే 1/y బికమ్స్ y, అలాగే 1/z బికమ్స్ z. సో టోటల్గా a ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎక్స్, b ఈజ్ ఈక్వల్ టు కే పవర్ వై, సి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ జెడ్ వచ్చింది. అండ్ మనకి క్వశ్చన్లో ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అని చెప్పి ఇచ్చారు, అంటే ఏ కామా బి కామా సి అనేవి జీపీలో ఉన్నాయి అంట. అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి, b² ఈక్వల్ టు ఏసీ అని రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఏ కామా బి కామా సి ఏపీలో అని చెప్పించారనుకోండి, దీన్ని మనం 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు. అంటే ఇవి బేసిక్ రిజల్ట్స్ అన్నమాట. సరే, మరి b², b అంటే మనకి ఎంత అండి, కే పవర్ వై స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి. ఏ అంటే కే పవర్ ఎక్స్ ఇంటూ సి అంటే కే పవర్ జెడ్. సో ఇక్కడ ఈ రెండు పవర్స్ మల్టిప్లై అయిపోతాయి బై యూజింగ్ ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో ఆ విధంగా కే పవర్ ఇది 2 అండి. సో 2 ఇంటూ వై అంటే 2y, దట్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. కాబట్టి పవర్స్ రెండింటిని యాడ్ చేసేయండి, కే పవర్ ఎక్స్ ప్లస్ జెడ్ అన్నమాట. సో బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకుంటే 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏబిసి అనేవి ఏపీలో ఉన్నాయి అంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని చెప్పుకున్నాం. అదేవిధంగా XYZ వీటి ప్లేసెస్ రీప్లేస్ చేస్తే మనకి ఇదే కదా రిజల్ట్ వచ్చేది. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఇన్ ఏపీ అన్నమాట. ఓకే.